తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. గెలుపే లక్ష్యంగా రెండు రాష్ట్రాల్లోనూ అధికార విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ క్రమంలోనే పార్టీ అధినేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల విక్టరీపై దిశానిర్దేశం చేశారు. ఇక ఈ ఎన్నికలకు నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 60కి పైగా నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. ఈ నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 13వ తేదీతో గడువు ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక అదే రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూలా రవీందర్ నామినేషన్ వేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ తప్పుకుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు దిశగా కూటమి, వైసీపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ మేరకు అన్ని పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి వరకు 20 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. గుంటూరు కలెక్టరేట్ లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణ్ రావు నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు. కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.